అమెరికా స్థావరాల్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు చేసింది. ఖత్తర్లో అండ్ ఇరాన్లో అమెరికాకి ఏవైతే వార్ బేసెస్ ఉన్నాయో దాని మీద ప్రజెంట్ అయితే ఇరాన్ దాడులు చేసింది. అయితే అసలు ప్రపంచవ్యాప్తంగా అమెరికాకి ఎన్ని వార్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి? మొత్తం కూడా 750 స్థావరాలు ఉన్నాయి. 80 దేశాల్లో ఉన్నాయి. జపాన్, జర్మనీ, సౌత్ కొరియాలో ఉన్నాయి. జపాన్లోనేమో 120 ఉన్నాయి. జర్మనీలోనేమో 119, ఇక సౌత్ కొరియాలో 73. పశ్చిమాసియా కంట్రీస్లో ఇప్పుడు ఏదైతే పశ్చిమాసియా కంట్రీలో ఉన్న కంట్రీ మీదే, మిడిల్ ఈస్ట్లో ఉన్న వార్ బేస్ క్యాంప్స్ మీదే ఇప్పుడు దాడి అనేది జరిగింది. ఇరాన్ దాడి చేసింది. ఇక్కడ 19 స్థావరాలు ఉన్నాయి. అయితే వీటి గురించి మాట్లాడదాము. ఎందుకు ఇక్కడే ఈ పర్టికులర్గా ఖతార్లో ఉన్న క్యాంప్ మీదే ఎందుకు ప్రజెంట్ దాడి చేసింది, దీని గురించి మాట్లాడదాము. అయితే ఆల్రెడీ కూడా యుద్ధం ముగిసింది అని ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత కూడా పశ్చిమాసియాలో ప్రజెంట్ ఇంకా కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఇజ్రాయెల్ ఆత్మరక్షణ కోసము అని చెప్పి ఈ దాడులు మొదలుపెట్టింది. ఒకవేళ కనుక ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే తమకి ముప్పు పొంచి ఉంది, అందుకని చెప్పి ముందుగా మేమే దాడి చేస్తున్నాము అని చెప్పింది. ఆ దాడులతోనే ఈ యుద్ధం మొదలైంది. ఆ తర్వాత ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుందేమో. ఎందుకంటే ఇరాన్కి కూడా కొన్ని దేశాలు, గట్టి దేశాలు సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా కూడా అవి కూడా ఒకవేళ యుద్ధం కనుక ముదిరితే, ఎందుకంటే ఇజ్రాయెల్కి అమెరికా మద్దతు ఇస్తూ ఉంది, అది మనం చూసాము. ఒకవేళ కనుక ఇరాన్ తరపున కనుక ఆయా దేశాలు పాల్గొంటే ప్రత్యక్ష యుద్ధంలో డెఫినెట్గా కూడా ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుంది అనుకున్నారు. అదే టైంలో ఏవైతే దేశాలు ఇరాన్కి సహాయం చేస్తాయి అనుకున్నారో ఆ దేశాలు సహాయం చేయలేదు. దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్లో రష్యన్ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందుకని చెప్పి రష్యాని ఇరాన్ కోరింది కూడా, యుద్ధంలో మీరు సహాయం చేయాలి అని. అయినప్పటికీ కూడా రష్యా ఈ యుద్ధంలో పాల్గొనలేదు. ఒకవేళ కనుక రష్యా వస్తే డెఫినెట్గా కూడా చైనా కూడా సపోర్ట్గా వస్తుంది అని చెప్పి ముందుగానే ఊహించారు 3వ ప్రపంచ యుద్ధం గురించి. బట్ రష్యా దీంట్లో ఇన్వాల్వ్ కాకపోవటం వల్ల కూడా ఈ ఇది సద్దుమణిగే, అంటే ఈ వ్యవహారం కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య, ఆ 2 దేశాల మధ్య ఉంది. కానీ ఆ యుద్ధం అనేది మిగిలిన దేశాల చుట్టూ అయితే చుట్టుకోలేదు. ఎప్పుడైతే నోబెల్ పీస్ ప్రైజ్, శాంతి కాముకుని నేను, నాకు ఇప్పటికే 4 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ రావాలని చెప్పి ట్రంప్ అన్నారు. అన్న తర్వాత ఒక 2 వారాలు మీకు గడువిస్తున్న శాంతి చర్చలకు రావాలి అని చెప్పి ఇరాన్కి చెప్పి 2 గంటల్లో డెసిషన్ తీసుకొని 2 రోజులు కూడా కాకుండానే వారి మీద, ఇరాన్లో ఉన్న అణుస్థావరాల మీద ధ్వంసం చేసేందుకు, అక్కడ 3 అణుస్థావరాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫోర్డో అణుస్థావరము, అది చాలా కీలకమైనది. అది 90 మీటర్ల లోతులో ఉంటుంది, ఇరాన్లోని పర్వత శ్రేణుల్లో ఉంటుంది. దాన్ని నాశనం చేసేందుకు ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంది. దాన్ని నాశనం చేయాలంటే అమెరికాకే సాధ్యమని. అమెరికా వెంటనే దాని మీద క్షిపణి దాడులు చేసింది, B2. సో అమెరికా వెంటనే కూడా B2 బాంబ్స్తో వాటి మీద దాడి చేయటము, అవి ధ్వంసమయ్యాయి అని చెప్పి శాటిలైట్ పిక్చర్స్ ద్వారా కూడా ప్రజెంట్ అయితే అది నిర్ధారించింది. మరి అమెరికా అనుకున్న లక్ష్యం మరి ఛేదించిందా అంటే కాదు. ఇరాను దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. అమెరికా చేసిన దాడుల వల్ల ఏమి మొత్తం కూడా ధ్వంసం కాలేదు. మేము ఆల్రెడీ కూడా ఏవైతే అణుబాంబులు తయారు చేసుకోవడానికి వాళ్ళు యురేనియం నిల్వలు, ప్యూర్ చేసిన యురేనియం నిల్వలు పెట్టుకున్నారో వాటిని మేము సేఫ్ ప్లేసెస్కి పంపించాము అని చెప్పారు. మరి ఇరాన్ మీద అనుకున్న అమెరికా లక్ష్యం నెరవేరిందా అంటే డెఫినెట్గా కూడా నెరవేరింది. ఏంటంటే ఈ అమెరికా ఇప్పుడు చేసిన దాడుల వల్ల అణుబాంబులు తయారు చేసే స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ అణుకేంద్రాల దగ్గర ధ్వంసమయ్యాయి. ఆ అణుకేంద్రాలను మళ్ళీ రీసెట్ చేసుకొని మళ్ళీ ఈ అణుబాంబు తయారీ మొదలు పెట్టడానికి కూడా డెఫినెట్గా కూడా ఒక 15 నుంచి 20 సంవత్సరాలు అయితే టైం పడుతుంది అని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ నిర్ధారించుకున్న తర్వాత యుద్ధం ముగిసింది అని చెప్పి ఈ ఆపరేషన్ లైన్ ఏదైతే ఆపరేషన్ రైజింగ్ లైన్ ఈ పేరుతోనే ఇజ్రాయెల్ మొదలుపెట్టింది, అది కంప్లీట్ అయిందని వారు భావించారు. బట్ ఆ తర్వాత ఇంత చేసిన అమెరికా మీద ఇరాన్ ఎందుకు కాముగా ఉంటుంది? ఇరాను కక్ష గట్టి ఉంది అమెరికా మీద. అనుకున్నట్లుగానే ఇరాన్ అమెరికా వార్ బేస్ క్యాంప్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో, అమెరికా స్థావరాలు 19 ఉన్నాయి. మొత్తం కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, పశ్చిమాసియాలో మొత్తం కూడా 19 ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం కదా ఈ క్యాంప్స్, ఇవే అమెరికా స్థావరాలు. అయితే అమెరికా మొట్టమొదటిసారి పశ్చిమాసియాలో ఎప్పుడు స్థావరం ఏర్పరచుకుందంటే లెబనాన్ సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారికి సైన్యాన్ని పంపించడానికి, బురైట్లో ఉన్న వారికి సైన్యాన్ని పంపించడానికి అప్పుడు అమెరికా మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇక ఆ తర్వాత అంటే ఇక్కడ ఒక 8 మాత్రం అమెరికాకి పర్మనెంట్ వార్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా నార్మల్ వార్ బేస్ క్యాంప్స్. ఒక 8 మాత్రం పర్మనెంట్ ఉన్నాయి పశ్చిమాసియాలోనే. సో ఇవే అక్కడున్న వార్ బేస్ క్యాంప్స్. సో ఖతార్నే ఎందుకు టార్గెట్గా చేసుకుంది అమెరికా అంటే,
సో ఇదే రీజన్, ఎందుకంటే అమెరికాకి పశ్చిమాసియాలో ఉన్న అతిపెద్ద స్థావరం, పశ్చిమాసియాలో మొత్తం కూడా 40,000 మంది సైనికులు ఉంటే దాంట్లో 10,000 మంది సైనికులు ఈ ఖత్తర్లో ఉన్న దగ్గరే ఉంటారు. ఖత్తర్లోనే అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఇది. సో ఇక్కడే 10,000 మంది సైనికులు ఉంటారు. మొత్తం కార్యకలాపాలన్నీ జరిగేది కూడా ఇక్కడ నుంచే. ఇది పెద్దదనమాట. ఇక్కడ ఉన్న పశ్చిమాసియాలో ఉన్న వాటన్నిటికీ ఇది పెద్దది. సో అందుకని ఖత్తర్ని టార్గెట్గా చేసుకుంది. ఖత్తర్లో ఉన్న దాని మీద టార్గెట్గా చేసుకొని అయితే ప్రజెంట్ ఇరాన్ దాడులు చేయడం అయితే జరిగింది. అయితే ఎంత కసితో దాడులు చేసిందంటే ఇరాను కరెక్ట్గా అమెరికా ఎన్ని క్షిపణులు అయితే వాడిందో ఆ అణుస్థావరాలను ధ్వంసం చేయడానికి, ఇప్పుడు ఇరాన్ కూడా అన్నే క్షిపణులు వాడి ఇరాన్లో అండ్ ఇక్కడ ఖత్తర్లో ఉన్న వాటి మీద దాడులు చేసింది, స్థావరాల మీద. అయితే ఇప్పుడు మరి దీంతో ఖత్తర్ మీద దాడితో ముగిసినట్లేనా అంటే పశ్చిమాసియాలో ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి అన్న వార్తలే వస్తూ ఉన్నాయి. ఒకవేళ కనుక అమెరికా మీద, అంటే అసలు అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ దాడి చేయటం ఇదేం మొదటిసారి కాదు. 2003లోనూ అడపాదడపా కూడా ఇరాన్ సైనిక స్థావరాల మీద దాడులు చేస్తూ ఉంటుంది ఇరాన్, అమెరికా సైనిక స్థావరాల మీద. అయితే ఒకవేళ కనుక మళ్ళీ కనుక దాడులు చేస్తే పశ్చిమాసియాలో అసలు ఎక్కడెక్కడ వీళ్ళ స్థావరాలు ఉన్నాయి, వాటి ఇంపాక్ట్ ఏంటి, అసలు పశ్చిమాసియాలో 19 స్థావరాల ఇంపాక్ట్ ఏంటి అమెరికా ఏర్పాటు చేసిన దాంట్లో అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం ఇప్పుడు. సో ఈ ఖతార్లో ఉన్న కార్యాలయం ఏమో ఈజిప్ట్ నుంచి కజకిస్తాన్ వరకు కూడా ఏ కార్యకలాపాలు, సైనిక కార్యకలాపాలు ఏమున్నా కానీ ఈ ఖతార్లో ఉన్నదే చూసుకుంటూ ఉంటుంది. ఇంకా మరొకటి ఏంటంటే, సో ఇరాన్లోని పశ్చిమ అంబర్ ప్రావిన్స్లో అల్ అసద్ వైమానిక స్థావరం ఉంటుంది. ఇది ఇరాక్ బలగాలని నాటో మిషన్కి సాయం అందిస్తుంది. ఇక మిగిలిన స్థావరాలన్నీ కూడా మనం చూసుకుంటే ఎక్కువగా కూడా ఇజ్రాయెల్ సైడ్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్కి పైన ఎక్కువగా కూడా ఈ స్థావరాలు అనేవి ఉన్నాయి. మరొకటి ఏంటంటే కర్దిస్తాన్లో ఎర్బిల్ వైమానిక స్థావరం అనేది ఉంటుంది. ఇది అమెరికాతో పాటు సంకీర్ణ బలాలను ఇది అయితే చూసుకుంటూ ఉంటుంది. సంకీర్ణ బలాలకు సేవలు అందించటము, యుద్ధ కార్యకలాపాలపైన అయితే శిక్షణ ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడేమో యుద్ధ కార్యకలాపాలతో శిక్షణ జరుగుతూ ఉంటుంది ఎర్బిల్ వైమానిక స్థావరంలో. మరొకటి ఏంటంటే బెహ్రెయిన్లో ఉన్న వైమానిక స్థావరం, అది కూడా ఇక్కడే ఉంది. సో బెహ్రెయిన్లోని వైమానిక స్థావరం ఏదైతే ఉందో 8,300 మంది సోల్జర్స్ ఉంటారు. అమెరికా నౌకాదళ కార్యకలాపాలు, ఈవెన్ మనం హెర్బజ్ జలసంధి మూసివేస్తున్నారని హెర్బజ్ జలసంధి మీద కూడా ఎప్పుడు కూడా అమెరికా నౌకాదళాలు ఎప్పుడు కూడా కాపలా ఉంటాయి. అక్కడ ఎటువంటి సంక్షోభం కూడా ఏర్పాటు అవ్వకుండా, ఎటువంటి సంక్షోభము తలతచ్చుకోకుండా కూడా ఎటువంటి సంక్షోభం చోటు చేసుకోకుండా కూడా అమెరికా నౌకాదళాలు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉంటాయి. సో బెహ్రెయిన్లోనైతే ముఖ్యంగా అమెరికా స్థావరంలో ఇప్పుడు అమెరికా నౌకాదళ కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతూ ఉంటాయి. ఇది చాలా కీలకమైనది నౌకాదళ కార్యకలాపాలు. ఎందుకంటే గల్ఫ్లో ఉన్న మొత్తం కూడా, అంటే ఇప్పుడు చమురు వాటన్నిటికి సంబంధించి కానీ ఏవైతే ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయో, దిగుమతి చేసుకుంటూ ఉంటారో వాటన్నిటి కార్యకలాపాలు, మరోవైపు ఎర్ర సముద్రము, అరేబియన్ సముద్రం, హిందూ మహాసముద్రంలో కార్యకలాపాల మీద ఇది పర్యవేక్షిస్తుంది. కేవలం అమెరికా దాని మీద పర్యవేక్షించడమే కాదు, మిగిలిన దేశాల వాటి మీద కూడా ఇది పర్యవేక్షణ జరుపుతూ ఉంటుంది. ఇక కువైట్లో అల్ సలేంలో అమెరికా స్థావరాలు ఉన్నాయి. సో వీటి పని ఏంటంటే ఇరాక్ నుంచి కూడా కరెక్ట్గా ఇరాక్ నుంచి 40 కిలోమీటర్లు, ఇక్కడ ఇరాక్ ఉంది, ఇరాక్ నుంచి కూడా 40 కిలోమీటర్లో ఇది ఉంటుంది. సో ఇది కూడా సేవలు, ఇరాక్ అండ్ సిరియాకి ఇక్కడ ఈ సైనిక స్థావరాలు సేవలు అందిస్తూ ఉంటాయి. మనకి తెలుసు సిరియాలో ఎప్పుడు కూడా యుద్ధ వాతావరణం, సంక్షోభాలు నెలకొంటూనే ఉంటాయి. ఇంకా యుఏఈ అబుదాబిలో కూడా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది యుఏఈ అబుదాబిలో ఉంది. ఇది ఆల్ దఫ్రా వైమానిక స్థావరము. ఇక్కడ యుఏఈ వైమానిక దళంతో కలిసి వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ అమెరికా వైమానిక దళం యుఏఈ వైమానిక దళంతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. ఇది ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలపై ముఖ్యంగా కూడా నిఘా పెట్టి ఉంచుతుంది. ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. అండ్ ఇది బేసిక్గా ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలని నిఘా ఉంచడానికి అయినప్పటికీ కూడా నౌకాదళ సేవలను కూడా అందిస్తూ ఉంటుంది. పశ్చిమాసియాలో ఉన్న అతిపెద్ద నౌకాదళం ఏదైనా ఉందంటే అది ఇదే. ప్రజెంట్ యుఏఈ అబుదాబిలో ఉన్న అమెరికా వైమానిక స్థావరం ఏదైతే ఉందో, యుద్ధ వైమానిక స్థావరం, అదే పశ్చిమాసియాలోని అతిపెద్ద నౌకాదళ స్థావరం, నౌకాదళ పోర్టు. ఇక నెక్స్ట్ సౌదీ అరేబియాలో కూడా ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం ఉంది. ఇక్కడ 2,321 మంది సోల్జర్స్ ఉంటారు. ఇది సౌదీ గవర్నమెంట్తో కలిసి వర్క్ చేస్తుంది. కలిసి వైమానిక అండ్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో క్షిపణి రక్షణ వ్యవస్థను
అందిస్తూ ఉంటుంది. ఇది క్షిపణి రక్షణ వ్యవస్థ. సో ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క పర్పస్, ఆయా ప్రాంతాల్లో ఉన్న ఒక్కొక్క దానికి కూడా సేవలు అందించడం పర్పస్లు అన్నీ కూడా డిఫరెంట్. ఈ 19 ఉన్నా కానీ వీటిలో పర్పస్లు అనేవి డిఫరెంట్. ఇంకేంటంటే జోర్దార్లో ఉంది. ఇది మువప్పల్ ఆల్ సాల్టీ. ఇది అమెరికాలో 332వ ఎయిర్ ఎక్స్పాండేషన్ వింగ్ కలిగి ఉంది. ఇంకా చివరిది వచ్చేసి సిరియాలో ఉంది. సో సిరియాలో ఉంది. ఇది వచ్చేసేమో ఆల్త్ ఆఫ్ ఫరిగాసస్. సో సిరియాలో కూడా ఒక బేస్ క్యాంప్ ఉంది. సో ఇలా మొత్తం కూడా పశ్చిమాసియాలో 19 బేస్ క్యాంప్స్ అయితే ఉన్నాయి. 19 బేస్ క్యాంప్స్లో ఆల్రెడీ కూడా ఖతర్కి దగ్గరలో ఉన్నది అదే అతి పెద్దది. దాని మీద ఆల్రెడీ దాడి జరిగింది. అయితే ఒకవేళ కనుక దాడి జరిగితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇరాన్కి దగ్గరలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. కరెక్ట్గా కూడా ఇంచుమించు కూడా అదే డిస్టెన్స్లో ఉన్నాయి. సిరియా కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిలో ఇంపార్టెంట్ అయినవి కూడా అతిపెద్ద అమెరికన్ పోర్ట్, నౌకాదళాన్ని, ఈవెన్ గల్ఫ్, అదేవిధంగా ఎర్ర మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం, వీటన్నిటి నౌకాదళ కార్యకలాపాలను వీటన్నిటిని కూడా పర్యవేక్షించే అతిపెద్ద పోర్ట్ కూడా ఇక్కడే ఉంది. సో ఒకవేళ కనుక నెక్స్ట్ ఇరాన్ టార్గెట్గా చేసుకోదలుచుకుంటే వీటిని టార్గెట్గా చేసుకుంటుంది అని చెప్పి కూడా ప్రజెంట్ అయితే అంటే ఎగ్జాక్ట్గా కూడా అమెరికా ఎన్ని క్షిపణులు అయితే ప్రయోగించిందో ఇరాన్ కూడా అన్నే క్షిపణులు ప్రయోగించి ప్రజెంట్ ట్రంప్ ఏ విధంగా ట్వీట్ చేశారు. ఇరాన్ మీద అణుస్థావరాల మీద దాడి జరిగిన తర్వాత ట్రంప్ ట్వీట్ చేశారు. వాళ్ళ సోల్జర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెబుతూ కూడా ఒక ట్వీట్ చేశారు. తర్వాత కూడా కరెక్ట్గా కూడా అమెరికా యుద్ధ బేస్ క్యాంప్స్ మీద ఎప్పుడైతే వార్ బేస్ క్యాంప్స్ మీద ఇట్లా దాడి చేసిందో దాడి చేసిన తర్వాత అదే విధంగా ఇటు ఇరాన్ కూడా ట్వీట్ చేసింది థ్యాంక్ యూ సోల్జర్స్ అని. అయితే అమెరికా దీన్ని ముందలే ఎక్స్పెక్ట్ చేయలేదా అంటే డెఫినెట్గా కూడా, ఎందుకంటే అమెరికా ఆల్రెడీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడి చేసిందో అదే టైంలో అమెరికా చెప్పింది ఈ దాడులు జరుగుతాయని మాకు తెలుసు, కానీ ఈ దాడుల వెనక మేము లేవు, మా పౌరుల్ని మా స్థావరాల్ని టార్గెట్గా చేసుకోవద్దు అని చెప్పి ట్రంప్ చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మీద అమెరికా దాడి చేసిన తర్వాత ఇంకా ట్రంప్కి సీన్ అర్థమైన తర్వాత ఎవరైతే అత్యవసర విభాగాల్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉండండి, మిగిలిన వాళ్ళందరూ ఫ్యామిలీస్ కానీ వారందరూ కూడా అమెరికాకు వచ్చేయండి, దీనికి మేము సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము, ఆ సౌకర్యాలను మీరు ఉపయోగించుకొని వెనక్కి వచ్చేయండి అని చెప్పి ట్రంప్ చెప్పటము, దాని ద్వారా కూడా అక్కడ అమెరికాకి ఆల్రెడీ కూడా కొంతమంది వెళ్ళిపోవటం ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాతే ఈ సైనిక స్థావరాల మీద దాడులు అనేవి జరిగాయి.